హలో, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దాం. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు దాంట్లో కరివేపాకు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకొని దాంట్లోనే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో సొరకాయ పీసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది కలర్ వస్తుందండి. దాంట్లోనే టమాటా పీసెస్ కొంచెం పెద్ద సైజులో తీసుకొని కట్ చేసుకొని సొరకాయ పీసెస్లోనే వేసుకోవాలండి. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కకు వదిలేసేయాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత తీయాలండి. తీసి కలబెట్టుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటేసి మనకి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. తర్వాత సొరకాయ పీసెస్ ఒక 50% మనకి మగ్గింది అనిపించినప్పుడు దాంట్లో చింతపండు వేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు పులుపు తినేవాళ్ళు పులుపు, కొంచెం కారం తినేవాళ్ళు అయితే కొంచెం చింతపండు తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో టమాటా వేసినాం కాబట్టి. అలానే దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనకి 50% సొరకాయ పీసెస్ అనేవి మగ్గిపోవాలండి. తర్వాత దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. అది కొంచెం కచ్చబచ్చగా పట్టుకున్న తర్వాత దాంట్లో సొరకాయ పీసెస్ వేసుకొని కచ్చబచ్చగా పట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ మనకు సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.